నమస్తే ఫ్రెండ్స్, సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకుందాం అనే శీర్షికలో ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు కదా, అది ఎలా సాధ్యమైన విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అనే విషయం తెలుసుకుందాం. ఏ పండుకైనా గింజ కానీ విత్తనం కానీ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ శాస్త్ర పరిశోధనలు పురోగమించే కొలది గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లు మనకు లభిస్తున్నాయి. మామూలుగా విత్తనాలను నేలలో పాతడం ద్వారా మనకు మొక్కలు ఎదుగుతాయి. కానీ కొత్త పద్ధతుల్లో తీగలు లేక చెట్ల కొమ్మల్ని నేలలో పాతడం ద్వారా మొక్కలను పెంచుతున్నారు. ఈ ప్రక్రియను క్లోనింగ్ అంటారు. ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, యాపిల్, చెర్రీ లాంటి పండ్లు లభిస్తున్నాయి. ప్రకృతి సిద్ధమైన తీగ లేక చెట్ల నుంచి ఒక చిన్న తీగనో కొమ్మనో తుంచి దానిని ఆ చెట్ల వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్స్లో ముంచి తడిమట్టిలో ఉంచి పెంచుతారు. కొంతకాలం తర్వాత ఆ కొమ్మకు భూమిలో వేర్లు, భూమిపైన ఆకులు ఏర్పడతాయి. ఈ విధంగా పెరిగిన తర్వాత ఈ మొక్కల ఫలాలే సీడ్లెస్ అనగా గింజలు లేని పండ్లు ఉత్పత్తి చేస్తాయన్నమాట. నిజానికి ఈ విధానంలో ఉత్పత్తి అయ్యే పండ్లలో కూడా ఒక దశలో గింజలు ఏర్పడతాయి. కానీ క్లోనింగ్ వల్ల కలిగే జన్యుపరమైన తేడా వల్ల ఆ గింజల చుట్టూ గట్టిగా ఉండే కవచం ఏర్పడకపోవడంతో అవి అసలు గింజల్లాగా కాకుండా గట్టిగా ఉండకుండా పండులోని గుజ్జుతో కలిసిపోతాయి. విన్నారు కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను అనగా సీడ్లెస్ పండ్లను గింజలు లేని విధంగా ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారో తెలుసుకున్నాం కదా. మరి ఇదే రకంగా అనేక ఆసక్తికరమైన అంశాలు, సందేహాలు, శాస్త్రీయపరమైన సమాధానాలు మన ఛానల్లో లభ్యమవుతూ ఉన్నాయి. మరి ఈ విషయాలు మీరు కూడా ఆసక్తిగా ఉంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.